ఏపీడిఎస్సి 2026 న్యూ సిలబస్, క్లాస్ టెక్స్ట్ బుక్స్ అండ్ జీకే బిట్స్. మొదటి బిట్టు, జనాభా విస్తరణ రీతి అంటే ఏమిటి? జవాబు, భూ ఉపరితలంపై ప్రజలు విస్తరించి ఉన్న విధానాన్నే జనాభా విస్తరణ రీతి అంటారు. ప్రపంచంలో అధిక జనాభా గల దేశాలు ఏవి? జవాబు, దక్షిణ ఆంగ్లేయాసియా, యూరప్, ఈశాన్య ఉత్తర అమెరికా ప్రాంతాలు. తర్వాత బిట్టు, ప్రపంచంలో భూ ఉపరితలంపై తక్కువ జనాభా నివసిస్తున్న ప్రాంతాలు ఏవి? జవాబు, ఉన్నత ఆంక్షల ప్రాంతాలు, ఉష్ణ మండలాలు, ఎడారులు, ఎత్తైన పర్వత ప్రాంతాలు, భూమధ్య రేఖ ప్రాంతాలు, అడవుల్లో తక్కువ జనాభా ప్రజలు నివసిస్తూ ఉన్నారు. ప్రపంచంలో 4/3 ప్రజలు ఏ ఖండంలో అధిక ప్రజలు జీవిస్తూ ఉన్నారు? ఆసియా, ఆఫ్రికా ఖండంలో జీవిస్తూ ఉన్నారు. ఒక దేశానికి అతి ముఖ్యమైన వనరు ఏది? జవాబు, ప్రజలే. భౌగోళిక అంశాల ప్రకారం ప్రజలు ఎక్కువ నివసించడానికి ఇష్టపడే ప్రాంతాలు ఏది? జవాబు, మైదాన ప్రాంతాలు. ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత కలిగిన ప్రాంతాలు ఏవి? జవాబు, కాగా, ఆండీస్, ఆల్ప్స్ వంటివి. సారవంతమైన వ్యవసాయానికి ఉపయోగపడే నేలలు, జనసాంద్రత అధికంగా ఉండే నేలలు ఏవి? వ్యవసాయానికి అనుకూలంగా ఉన్న నేలలు, జనసాంద్రత కలిగిన అధికంగా ఉండే నేలలు భారతదేశంలో గంగా, బ్రహ్మపుత్ర, చైనాలోని హ్యాంగ్హీ, చాంగ్ జియాంగ్, ఈజిప్టులోని నైలు నది వంటి సారవంతమైన నేలలు జనసాంద్రత కలిగి ఉన్నాయి. పరిశ్రమల స్థాపనకు ప్రభావితం చేసే ముఖ్యాంశాలు ఏవి? మరోసారి, పరిశ్రమల స్థాపనలకు ప్రభావితం చేసే ముఖ్యాంశాలు ఏవి? జవాబు, ముడి పదార్థాలు లభ్యత, భూమి, నీరు, కార్మికులు, విద్యుత్తు, మూలధనం, రవాణా, మార్కెట్ మొదలైనవి. భారతదేశంలో ప్రభుత్వ రంగ పరిశ్రమలు, ప్రభుత్వ ఆధీనంలో నిర్వహించే పరిశ్రమలు ఏవి? జవాబు, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పరిశ్రమలు ప్రభుత్వ పరిశ్రమలు. పరిణామం. పరిశ్రమ యొక్క పరిమాణం, పెట్టుబడి, మూలధనాన్ని, ఉపాధి పొందిన వ్యక్తుల సంఖ్యను ఏమి పరిణామమని సూచిస్తారు? జవాబు, ఉత్పత్తి పరిణామమని సూచిస్తారు. పరిశ్రమ యొక్క పరిమాణం, పెట్టుబడి, మూలధనాన్ని బట్టి ఆ పరిశ్రమని ఏ పరిశ్రమగా విభజించవచ్చో ఇప్పుడు తెలియజేస్తాం. చిన్న తరహా పరిశ్రమ లేదా భారీ పరిశ్రమగా విభజిస్తారు. మొక్కలు, జంతు ఉత్పత్తులను ముడి పదార్థాలుగా ఏ పరిశ్రమలో ఉపయోగిస్తారు? జవాబు, వ్యవసాయాధారిత పరిశ్రమ అని అంటారు. హారో ఉత్పత్తులు,
కూరగాయలు, నూనె, పత్తి, వస్త్రాలు, పాల ఉత్పత్తులు, తోళ్ళు పరిశ్రమలు పేర్కొన్న పరిశ్రమ ఏది? ఖనిజాధారిత పరిశ్రమ అంటారు. ఒక రకమైన చిన్న తరహా పరిశ్రమ వలె ఈ పరిశ్రమలో ఉత్పత్తులను చేతి వృత్తుల వారు స్వయంగా తయారు చేస్తారు. ఈ యొక్క పరిశ్రమాన్ని ఏ పరిశ్రమ అని పిలుస్తారు? జవాబు కుటీర పరిశ్రమ లేదా గృహ పరిశ్రమ అని పిలుస్తారు. దానికి ఉదాహరణ బట్టలు అల్లడం, కుండలు చేయడం, ఇతర హస్తకళలు కుటీర పరిశ్రమగా పిలువబడతాయి. ప్రపంచంలో ప్రధాన పారిశ్రామిక ప్రాంతాలు ఏవి? జవాబు ఈశాన్య అమెరికా, పశ్చిమ అమెరికా, మధ్య యూరప్, తూర్పు యూరప్, తూర్పు ఆసియా మొదలగున్నవి. భారతదేశంలో పారిశ్రామిక ప్రాంతాలు ఏవి? జవాబు ముంబై, పూణే క్లస్టర్, బెంగుళూరు తమిళనాడు ప్రాంతం, హుంగ్లీ ప్రాంతం, అహ్మదాబాద్, బరోడా ప్రాంతం, ఛోటా నాగపూర్, దుర్గావ్, ఢిల్లీ, మీరట్, కొల్లాం, తిరువనంతపురం వంటి అనేక పారిశ్రామిక ప్రాంతాలు ఉన్నాయి. ఇనుము, ఉక్కు పరిశ్రమలు ప్రపంచంలో ఏ ఏ దేశాల్లో ఉన్నాయి? జవాబు జర్మనీ, యుఎస్ఏ, చైనా, జపాన్, రష్యా దేశాలలో ఇనుము, ఉక్కు పరిశ్రమలు ఉన్నాయి. వస్త్ర పరిశ్రమలో కేంద్రీకృతమైన దేశాలు ఏవి? ముఖ్యంగా భారతదేశము, హాంకాంగ్, దక్షిణ కొరియా, జపాన్, తైవాన్ దేశాలలో వస్త్ర పరిశ్రమలు కేంద్రీకృతమై ఉన్నాయి. సమాచార సాంకేతిక పరిశ్రమ యొక్క ప్రధాన కేంద్రాలు సెంటర్ కాలిఫోర్నియాలో, సిలికాన్ వ్యాలీ భారతదేశంలో ఏ ప్రాంతంలో ఉంది? జవాబు భారతదేశంలో బెంగుళూరు పట్టణంలో ఉంది. పడవలు, ట్రైన్లు, ట్రక్కులు, ఆటోలు వంటివి ఎక్కువగా ఉపయోగించే లోహం ఏది? జవాబు ఉక్కు. భారతదేశంలో ఇనుము, ఉక్కు పరిశ్రమ ప్రధానంగా లభించే కేంద్రాలు ఏవి? జవాబు భిలాయ్, దుర్గాపూర్, బర్నాపూర్, జమ్షెడ్పూర్, రూర్కెలా, బొకారో లాంటి ప్రధాన ఉత్పత్తి కేంద్రాలు. భారతదేశంలో ఇనుము, ఉక్కు పరిశ్రమలు ఏ 4 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి? జవాబు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ వంటి 4 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. మన దేశంలో అనగా భారతదేశంలో ప్రధాన ఉక్కు తయారీ కేంద్రాలు ఏవి? జవాబు కర్ణాటక రాష్ట్రంలో భద్రావతి, విజయనగర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం, తమిళనాడు రాష్ట్రంలో సేలం స్థానానికి వనరులు ఉపయోగించుకుంటున్న ఇతర ప్రధాన ఉక్కు తయారీ కేంద్రాలు. భారతదేశంలో గల ఏకైక ఉక్కు కర్మాగారం ఎక్కడ ఉండేది?
ఏ సంవత్సరం ప్రారంభించారు? జవాబు 1947 సంవత్సరానికి ముందు టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ లిమిటెడ్ ఉండేది. దాని యొక్క రూపం TISCO మాత్రమే భారతదేశంలో గల ఏకైక ఉక్కు కర్మాగారంగా ఉండేది. TISCO అనగా టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ లిమిటెడ్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉండేది? ఏ ప్రాంతంలో, ఏ నది తీరంలో ఉండేది? జవాబు జార్ఖండ్ రాష్ట్రంలో సుబర్రేఖ, బర్కే నదులు సంగమానికి సమీపంలో ఉండేది. ఇది కూడా 1997 సంవత్సరంలో ఇది స్థాపించారు. దీన్ని గతంలో ఇది ప్రైవేటు సంస్థగా ఉండేది. తర్వాత ప్రభుత్వం దాన్ని స్వాధీనపరుచుకుంది. తర్వాత కాలంలో సక్చి పేరును జంగ్సెట్పూర్గా మార్చారు. భౌగోళికంగా జంగ్సెట్పూర్ ప్రాంతం దేశానికి మధ్యలో గల అత్యంత అనుకూలమైన ప్రాంతం నెలకొల్పబడ్డ వల్ల దీన్ని ఇనుముక్కు కేంద్రంగా మార్చారు. సాంస్కృతిక కారకాలు. మత సంబంధం లేదా సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలు ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నాయి? దానికి ఉదాహరణ తెలియజేయండి. జవాబు వారణాసి, జెరూసలేం, వాటికన్ నగర్ వంటివి ఉదాహరణలు. ఆర్థిక కారకాలు. పారిశ్రామిక ప్రాంతాలు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఫలితంగా ప్రపంచంలో కొన్ని ప్రాంతాలు ఉదాహరణగా తెలియజేయండి. ఉదాహరణకి జవాబు జపాన్లోని ఒసాకా, భారతదేశంలోని ముంబై రెండు కూడా అధిక జలసాంద్రత కలిగి ఉంటాయి. ఉదాహరణ దానికి పారిశ్రామికంగా ప్రాంతాలు ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇక్కడ జనసాంద్రత ఎక్కువగా ఉంటుంది. విశ్వము అనగానేమి? దానికి ఉదాహరణ తెలియజేయండి. విశ్వం అనగా ఊహించలేని అనేక అంశాలు కలిగి ఉన్న విస్తారమైన అంతరిక్షమే విశ్వం అంటారు. ఇందుకు ఉదాహరణ సూర్యుడు, గ్రహాలు, పాలుపుంత అనే నక్షత్రాల వీధి మరియు ఇతర అన్ని నక్షత్రాల వీధులు ఉన్నాయి. విశ్వం అనేది పెద్దదో ఎవరికి తెలియదు, ఎంతో పెద్దది. విశ్వం వ్యాప్తి అనంతమైనది. విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? దీనికి జవాబు విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఖగోళ శాస్త్రమని అంటారు. విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఖగోళ శాస్త్రమని భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో అంటారు. దీనిని రష్యా దేశంలో ఏ భాషతో పిలుస్తారు? జవాబు కాస్మాలజీ అని రష్యన్లో పిలుస్తారు. విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఖగోళ శాస్త్రాన్ని ఇంగ్లీష్ వాళ్ళు ఏ భాషతో పిలుస్తారు? విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఖగోళ శాస్త్రాన్ని ఇంగ్లీష్ వాళ్ళు ఆస్ట్రానమీ అని వారి యొక్క భాషలో పిలుస్తారు. విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఖగోళ శాస్త్రమని మన దేశంలో అంటారు. రష్యన్లు భాషలో కాస్మాలజీ అని అంటారు. ఇంగ్లీష్ భాషలో ఆస్ట్రానమీ అని అంటారు. ఈ యొక్క శాస్త్రాన్ని
ఏ శాస్త్రవేత్త పరిశోధన చేశాడు? అతడు ఏ దేశస్థుడు? జవాబు: విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని, ఖగోళ శాస్త్రాన్ని ఇటాలియన్ అనే దేశస్థుడు ఈ ఖగోళ శాస్త్రాన్ని ప్రారంభించాడు. ఈ పరిశోధకుని పేరు గెలీలియో అనే శాస్త్రవేత్త. ఇటాలియన్ దేశానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త గెలీలియో అతడు ఏ పరికరాన్ని తయారు చేశాడు? జవాబు: ఇటాలియన్ ఖగోళ శాస్త్రవేత్త టెలిస్కోప్ అనే పరికరాన్ని తయారు చేశాడు. విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రవేత్త మన ఇటాలియన్ గెలీలియో శాస్త్రవేత్త ఆకాశం వైపు చూపించిన అతనికి ఎన్నో వింతలు విశేషాలు కనిపించాయి. ఆ యొక్క పరికరం పేరు ఏమిటి? జవాబు: టెలిస్కోప్ అనే పరికరం. మహావిస్ఫోట్ సిద్ధాంతం విశ్వం యొక్క ఆవిర్భావం గురించి. మహావిస్ఫోట్ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని మొట్టమొదటిసారిగా ఏ శాస్త్రవేత్త ప్రతిపాదించాడు? అతను నివసించే దేశం ఏది? జవాబు: మహావిస్ఫోట్ సిద్ధాంతం విశ్వం యొక్క ఆవిర్భావం గురించి మహావిస్ఫోట్ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని మొట్టమొదటిసారిగా జార్జిస్ లెమైంటర్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. అతడు బెల్జియం దేశానికి చెందినవాడు. నిర్జీవులని వేటిని అంటారు? నిర్జీవులు 3 విధాలు. 1 నీరు, జలావరణము. 2 భూమి, శిలావరణము. 3 గాలి, వాతావరణం. ఈ మూడింటిని నిర్జీవులని అంటారు. సజీవులని వేటిని అంటారు? జంతువులు, మొక్కలు, కీటకాలు, పక్షులు. వీటిని సజీవులని అంటారు. మానవ నిర్మితి అని దేనిని అంటారు? మానవ నిర్మితి అని దేన్ని అంటారంటే వంతెన, భవనాలు, ఉద్యానవనాలు, పరిశ్రమలు, స్మారక నిర్మాణాలు, రహదారులు మొదలగున్నవి మానవ నిర్మితి అని అంటారు. మానవ అనగానేమి? వ్యక్తిగత, కుటుంబం, సమాజం, మతం, విద్య, ఆర్థిక మరియు రాజకీయ మొదలగున్నవి మానవ నిర్మాణాలు అని అంటారు. సహజ పర్యావరణంలో శిలావరణం అనగానేమి? జవాబు: పర్వతాలు, కొండలు, పీఠభూములు, మైదానాలు, లోయలు మరియు ఎడారులని శిలావరణము అంటారు. సహజ పర్యావరణంలోన జలావరణం అనగానేమి? మహాసముద్రాలు, సముద్రాలు, నదులు, సరస్సులు మరియు చెరువుల్ని జలావరణం అని అంటారు. సహజ పర్యావరణం అనగానేమి? వాతావరణము, ప్రోటోవర్ణము, స్ట్రాటోవర్ణము, మేసోవర్ణము, ధర్మోవర్ణము, ఎక్సోవర్ణము. వీటిని సహజ వాతావరణమని అంటారు. సహజ పర్యావరణంలో జీవావరణం అనగానేమి? జీవావరణం అనగానేమి అనగా మానవులు, పక్షులు, కీటకాలు, మొక్కలు మరియు జంతువులు. వీటిని సహజ పర్యావరణంలోన జీవావరణాలని పిలుస్తారు. భూమి యొక్క రాతి పొరను ఏమంటారు? జవాబు: భూమి యొక్క రాతి పొరను శిలావరణం అని అంటారు. భూమి యొక్క ఉపరితలంలో ఉన్న అన్ని నీటి వనరులను
స్పష్టంగా ఏమంటారు? భూమి యొక్క ఉపరితలంలో ఉన్న అన్ని నీటి వనరులని సమిష్టంగా ఏమంటారు? జవాబు: భూమి యొక్క ఉపరితలంలో ఉన్న అన్ని నీటి వనరులను సమిష్టంగా ఉన్నదాన్ని జలావరణమని అంటారు. జలాయుత గ్రహమని దేన్ని పిలుస్తారు? జవాబు: భూమిని జలాయుత గ్రహమని పిలుస్తారు. భూమి యొక్క ఉపరితలంపై ఎంత శాతము నీటితో ఆవరించి ఉంది? భూమి యొక్క ఉపరితలం సుమారు 2/3 వంతు అనగా 71% నీటితో ఆవరించి ఉంది. కేవలం 1% మాత్రమే నీటిని మాత్రమే మనం అవసరాలకు ఉపయోగపడుతుంది. జీవావరణం అనగానేమి? సూక్ష్మజీవులు, మొక్కలు, జంతువులు మరియు మానవులు కలిసి ఉండే ఆవరణాన్ని జీవావరణం అంటారు. మరోసారి, సూక్ష్మజీవులు, మొక్కలు, జంతువులు మరియు మానవులు కలిసి ఉండే ఆవరణాన్ని జీవావరణం అంటారు. మానవ నిర్మిత పర్యావరణం అనగానేమి? జవాబు: మానవులు తయారు చేసిన పరిసరాల మానవ నిర్మిత పర్యావరణం అంటారు. ఇది భవనాలు, కర్మాగారాలు, ఉద్యానవనాలు, రోడ్లు, వంతెనలు, ప్రాజెక్టులు మరియు స్మారక చిహ్నాలు మొదలైన వాటిని కలిపి ఉంటుంది. ప్రకృతి విసత్తు అనగానేమి? జవాబు: ప్రకృతి విసత్తు అనేది ఒక సహజ ప్రక్రియ లేదా దృగ్విషయం. దీనివల్ల ప్రాణ నష్టం, గాయం లేదా ఇతర ఆరోగ్య ప్రభావాలు, ఆస్తి నష్టం, జీవనోపాధి మరియు సేవలు కోల్పోవడం, సామాజిక మరియు ఆర్థిక అంతరాయం లేదా పర్యావరణ నష్టం సంభవించే దాన్ని ప్రకృతి విసత్తు అంటారు. ఉదాహరణకి కరువులు, ఉపరితల నీరు లేదా గర్భజల జలాలు, నీటి సరఫరాలో సుదీర్ఘం కొరత ఏర్పడే దాన్ని ప్రకృతి విసత్తులు అని అంటారు. అడవుల వల్ల మన ఉపయోగాలు. అడవుల్లో రకాలు ఎన్ని? జవాబు: సతత హరిత అరణ్యాలు, ఆకురాల్చు అడవులు, ముళ్ళ అడవులు, మాడ అడవులు, పర్వత ప్రాంత అడవులు. ఈ విధంగా 5 రకాల రకాలు ఉంటాయి. మరోసారి, సతత హరిత అరణ్యాలు, ఆకురాల్చు అడవులు, ముళ్ళ అడవులు, మాడ అడవులు, పర్వత ప్రాంత అడవులు. అడవుల ఉపయోగాలు: వినియోగం, వాణిజ్యము, పర్యావరణ వ్యవస్థ, పరిశోధన మొదలగున్నవి. అడవుల వల్ల ఉపయోగాలు: మనిషి మరియు జీవులలో అనారోగ్య సమస్యలకు కారణం ఏమిటి? మనిషి జీవుల్లో అనారోగ్యం కారణం కాలుష్య కారకాలు. జవాబు: పర్యావరణంలోని వివిధ రకాల మలినాలు చేరడాన్ని కాలుష్యం అంటారు. ఇది గాలి, నీరు మరియు నేల యొక్క రసాయన, భౌతిక మరియు జీవ కణాలను అవాంఛనీయ మార్పు తెస్తుంది. అందుకోసమే మనిషి మరియు జీవులు అనారోగ్యానికి గురవుతారు. వాయు కాలుష్యం యొక్క కారకాలు ఏమిటి? జవాబు: బూడిద, ఉప్పు కణాలు, పొగ, ఆమ్ల వర్షం, ఇంధనపు వినియోగం, పారిశ్రామిక ధూళి, క్లోరోఫ్లోరో కార్బన్ మొదలైనవి. ఇవి వాయు కాలుష్యం యొక్క కారకాలు. వాయు కాలుష్య ప్రభావం చేసేది ఏది? జవాబు: గాలి కాలుష్యం వల్ల భూగోళం వేడెక్కడం
వాతావరణంలో మార్పులు రావడం, ఆమ్ల వర్షాలు కురవడం, పొగమంచు ఎక్కువగా ఉండడం, వ్యవసాయ క్షేత్రాలు క్షీణిత, జంతు జాతులు అంతరించిపోవడం మరియు శ్వాసకోశ ఆరోగ్య సమస్యలు వంటివి సంభవిస్తాయి. వీటిని వాయు కాలుష్యానికి ప్రభావితం చేసే వాటిని. విశ్వంలోని రెండు వస్తువుల మధ్య ఉన్న ఆకర్షణ శక్తిని ఏమంటారు? జవాబు గురుత్వాకర్షణ శక్తి అంటారు. మన సౌర వ్యవస్థ ఉన్న గెలాక్సీని ఏమంటారు? పాలపుంత అంటారు. 5 డిగ్రీల నుండి 10 డిగ్రీల వరకు మధ్య ఉత్తర దక్షిణ అక్షాంశం మధ్య ఉన్న ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు? జవాబు భూమధ్య రేఖ అని పిలుస్తారు. సెల్వాలు అంటే ఏమిటి? 5 డిగ్రీల నుండి 10 డిగ్రీల మధ్యకాలంలో ఉత్తర దక్షిణ అక్షాంశం మధ్య ఉన్న దట్టమైన అడవుల్లో ఉన్న ఈ ప్రాంతాన్ని సెల్వాలు అంటారు. అల్ప జనాభా గల ప్రాంతాల్లో ఇది ఒకటి. అమెజాన్లో రెడ్ ఇండియన్స్, కాంగో పరివాహకంగా పిగ్మీలు వంటి ఆటవిక సమూహము ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు. వేట, పోడు వ్యవసాయం వంటి ఆదిమ జీవన శైలిని వీరు కొనసాగిస్తూ ఉన్నారు. ఉదాహరణకి అంగోలా. ఈ ప్రాంతంలో పశు పోషణ ఇక్కడ ప్రజలు ప్రధాన జీవనోపాధి. ఈ ప్రాంతం పేరు ఏమిటి? కెన్యా. విస్తృతి వ్యవసాయం ఇక్కడ అమల్లో ఉన్న దేశం పేరు ఏమిటి? జవాబు ఉక్రెయిన్. ఈ దేశంలో ఈ దేశ ప్రజలు గొర్రెలు, మేకలు, ఒంటెలు మరియు గుర్రాలను పోషించి వాటి నుండి పాలు, మాంసం, ఉన్ని పొందుతారు. ఈ దేశం పేరు ఏమిటి? జవాబు ఇరాన్. ఈ దేశ ప్రజలు ఇక్కడ విశాల క్షేత్రాలు, వాణిజ్య వ్యవసాయం మరియు పశుపోషణ అధునాతన యంత్రాల ద్వారా చేపట్టే ఈ దేశం పేరు ఏమిటి? ఫ్రాన్స్ అనే దేశం. ప్రపంచంలో అతిపెద్ద సతత హరిత అరణ్యాలు కలిగి ఉండి ఇక్కడ ఫర్ వాణిజ్యం ఎంతో ముఖ్యమైన మరియు ఆకర్షణీయమైన కార్యకలాపాలు కల దేశం ఏది? ఉత్తర కెనడాలో ఇది ఉంది. ఆర్కిటిక్ ధ్రువ ప్రాంతాల మధ్య విస్తరించి ఉన్న చలి చాలా ఎక్కువ, చెట్లు పెరగడానికి ఇవి అనుకూలం. ఇక్కడ ప్రజలు తన ఆహారాన్ని కోసం జంతువులపై ఆధారపడతారు. ఈ దేశం పేరు ఏమిటి? ఉత్తర రష్యా దేశము. భారత ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కొరకు అడవులను 3 రకాలుగా విభజించారు. అవి ఏమిటి? 1 రిజర్వ్ అడవులు, 2 రక్షిత అడవులు, 3 వర్గీకరించబడిన అడవులు. ఈ విధంగా 3 అడవులు విభజించారు. తరదబిట్టు, వేట, మేత వంటి కార్యకలాపాలను ప్రభుత్వము ఇక్కడ నిషేధించింది. ఈ అడవులు ప్రభుత్వాల ఆధీనంలో ఉంటుంది. ఈ అడవుల్ని ఏ అడవులని పిలుస్తారు? రిజర్వ్ అడవులని పిలుస్తారు. తరతబిట్టు, ప్రత్యేక వృక్షజాలం, జంతుజాలాలను రక్షించడానికి ఏర్పాటు చేయబడ్డ అడవులు ఎక్కువ నష్టం కలిగించడానికి అనుమతించబడవు. ఈ అడవుల్ని ఏ అడవులు అంటారు? రక్షిత అడవులని అంటారు. ఈ అడవుల్లో జీవనోపాధి కొరకు
అవసరమైన అటవీ ఉత్పత్తి సేకరించవచ్చు మరియు పశువులు మేపుకోవచ్చు. ఈ అడవుల్ని ఏ అడవులని అంటారు? వర్గీకరించబడే అడవులని అంటారు. ఈ అడవులు 70 నుండి 200 సెంటీమీటర్ల వర్షపాతం ఉన్న ప్రాంతంలో విస్తరించి ఉంటుంది. ఈ అడవుల్ని ఏ అడవులని పిలుస్తారు? జవాబు ఆకురాల్చు అడవులని పిలుస్తారు. అకేషియా, బ్రహ్మజముడు, నాగజముడు, బాబుల్, తుమ్మ మరియు రేగు ఇక్కడ వృక్ష జాతులు. ఈ యొక్క పై పేర్కొన్న ఆ చెట్లు ఏ అడవుల్లో ఎక్కువగా ఉంటాయి? జవాబు ముళ్ళ మరియు పొదల అడవుల్లో ఎక్కువ ఉంటుంది.